ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారన్నా మక్కా మదీనా యాత్రకెళ్ళాలని, క్రైస్తవులు తమ జీవితంలో ఒక్కసారైనా జెరూసలేం యాత్రకు వెళ్ళాలని ఎలా అయితే అనుకుంటారో, అట్లాగే సిక్కులు తమ జీవితంలో ఒక్కసారైనా కర్తార్పూర్ వెళ్ళాలనుకుంటారు. కర్తార్పూర్‌లో గురు గోవింద్ సింగ్ నివాసం ఉంది. అది పాకిస్తాన్‌లో ఉంటుంది. దానికి ఇదివరకు చుట్టూ తిరిగి వెళ్తుంటే దాన్ని వాజ్పేయి టైంలో పంజాబ్‌కి పక్కనేననమాట. కాకపోతే విడిపోయినటువంటి సందులో అక్కడ మధ్యలో నది ఉంది. దాని కారణంగా ఉంటే అక్కడ ఒక వంతెన కట్టాలని ప్రపోజల్ వాజ్పేయి టైంలో పెడితే మన్మోహన్ సింగ్ టైంలో పూర్తయింది. అది కన్స్ట్రక్షన్ తర్వాత మన్మోహన్ సింగ్ ఆయన కూడా సిక్ కావడం, ఆయన కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం ఇదంతా జరిగింది. ఆ కర్తార్పూర్ బిగిన్ అయినప్పటి నుంచి సిక్కులని రాడికలైజ్ చేయడం సాధ్యమైంది. అప్పట్లో ఆపరేషన్ ఏదైతే బ్లూ స్టార్ పేరుతో సిక్కుల్ని ఊచకోత కోసారో ఆ వివరాలని అక్కడ పెడుతూ, ఆ రోజు ఆపరేషన్ బ్లూ స్టార్‌లో చనిపోయినటువంటి తీవ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశభక్తులు అన్నట్టు, సిక్కు భక్తులు అన్నట్టు, వాళ్ళని అన్యాయంగా చంపేసినట్టు భారతదేశం అక్కడ పెద్ద పెద్ద పోస్టర్లు, హోర్డింగులు, విగ్రహాలు లాంటివి పెట్టి దాని ద్వారా అక్కడ వెళ్ళేటటువంటి పాకిస్తానీ అదే ఈ సిక్కు యువతని రెచ్చగొట్టడం, వాళ్ళని ఖలిస్తానీ తీవ్రవాదులుగా మార్చే కార్యక్రమం అక్కడ ఒక రకమైన బ్రెయిన్ వాష్ జరుగుతోంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి సరబ్జీత్ కౌర్ అనేటటువంటి అమ్మాయి 1923 మంది సిక్కు పర్యాటకుల్ని తీసుకుని వెళ్ళింది ఈ అక్కడ సందర్శనకని. అమ్మాయి కనిపించకుండా పోయింది. అయితే అకస్మాత్ దీని మీద అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని వెరిఫై చేయమంటే పోలీసులు ఇప్పుడు అకస్మాత్తుగా బయటపెట్టినటువంటి అంశం ఏంటంటే, ఆమె మతం మారిపోయింది, నికానామా పాస్పోర్ట్ కాపీ పాకిస్తాన్ కిందకి మారిపోయింది, ఆవిడ మతం మారిపోయి అక్కడ అబ్బాయిని ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుందని. వీళ్ళందరినీ తీసుకెళ్ళి అకస్మాత్తుగా పెళ్లి ఎందుకు చేసుకుంటుంది అంటే కిడ్నాప్ చేసన్నా చేసి ఉండాలి. అక్కడ ఇదే జరుగుతున్నది. సిక్ అమ్మాయిల్ని మార్చేస్తున్నారు, హిందూ అమ్మాయిల్ని బలవంతంగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఆ అంశం మీదన పోలీస్ కేసు నమోదైతే చేశారు. ఇంతవరకు అమ్మాయిని చూపించమంటే చూపించట్లేదు, పెళ్ళి అయిపోయింది కదా అనేది.